పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 27వ తారీఖు. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు. యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేను, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలేను, వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నీయు జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు, జనులు ఖడ్గమునకు బలియగుదురు, బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లలమగుదురు. ఏలిన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుట వారు చూచెదరు. ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలెన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.